శత్రువులను జయించడానికి నీవు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాడు. మనుషులను నమ్ముకుంటే దేవుని వాక్యం ఉంటుంది, మనుష్యుల సహాయము మనుష్యులను నమ్ముకొనకుడి. నిన్న మనుషులు నమ్మినా మీకు సహాయం దొరుకుతుంది, రాజులు నమ్మినా మీరు సహాయం చేయలేదు. కాబట్టి మనుషులు నమ్మకూడదు, రాజులు నమ్మకూడదు, దేవుని వాక్యమే. అబద్ధములు నమ్మొద్దన్నాడు, కృత్రిమము నమ్మొద్దన్నాడు, విగ్రహాలను నమ్మొద్దన్నాడు, నీ పొరుగు వారిని నమ్మొద్దన్నాడు. మనుషుల నమ్ముట కంటే కదా యెహోవాను ఆశ్రయించుట, రాజుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించు. ఏదైనా సహాయం కోసం నీవు పరిశుద్ధ యెషయా గ్రంథంలో పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టగా ఆయన సహాయం కోరుకోకుండా నువ్వు సహాయం నిమిత్తం ఐగుప్తీయుల యొక్క రథాలను గుర్రాలను మనుషులను ఆశ్రయించు వారికి శ్రమ అన్నాడు. ఆయన సహాయం చేయకపోతేనంట ఏ మనుషుడు కూడా మనకు సహాయం చేయవాడు జోగును అని మాట్లాడు. ఎవరు సహాయం మనుషులు చేయలేరు. అసలు మనుషుడు ఎందుకు చేయలేడంటే మనుషుడు తృణప్రాయుడు. మనుషులను ఎందుకు నమ్మొద్దన్నాడు, ఎందుకు మనుషులను ఆశ్రయించొద్దన్నాడు, మనుషుల మాటలు నమ్మొద్దన్నాడు. ఎందుకంటే ప్రేమ మనుషుడు ఇంతలో ఉండి అంతలో మాయమేటటువంటి చేస్తాడు. మంచి మనసు ఉంటుంది కానీ ఆ సమయానికి అతను జారిపోతే ఏం చేయగలుగుతాడు? చేయలేడు. ఒక దినాన పురుషోత్తమ చౌదరి గారు, ఆయన మంచి బెంగాల్ బ్రాహ్మణట, ఆయన ఆయా గ్రామాలు తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ ఉండేవాడు. పాటలు పాడుకుంటూ సువార్త ప్రకటిస్తూ ఉండేవాడు. ఆ దినాలను ఏ వెహికల్స్ ఏం లేవు కాబట్టి కాలినడకన ఆయా గ్రామాలకు వెళుతూ, మంచి ఆయన రైటర్ కాబట్టి, కవి కాబట్టి, మంచి గాయకుడు కాబట్టి పాటలు పాడుతూ దేవుని సువార్త అందిస్తూ ఉన్నాడు. ఆయా గ్రామాలు తిరుగుతుంటే ఈ విషయం ఆయా నోట విని ఆ దినాలలో ఉన్న కలెక్టర్ గారికి ఆ సమాచారం వెళ్ళిందంట. ఓ దినాన ఆయన గ్రామానికి కలెక్టర్ గారు గుర్రం వేసుకుని వస్తే ఈయన సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆయన కలిసి కలెక్టర్ గారు అన్నారంట, పురుషోత్తం చక్కగా సేవ చేస్తున్నావు, కాలినడకన తిరిగి ఆయా గ్రామాలకు మంచిగా పాటలు రాస్తున్నావు, నీ భక్తిని మెచ్చుకొని నేను నీకు ఒక సహాయం చేస్తాను అన్నాడు. ఇక నువ్వు నడిచిపోకుండా నీకు ఒక అశ్వాన్ని నేను కొనిస్తాను, దాని ద్వారా నువ్వు ఇంకా వెళ్ళలేని ప్రాంతాలకు వెళ్ళి నీ సువార్త ప్రకటించవచ్చు, అయితే దేవుని రాజ్య సువార్తను ప్రకటించవచ్చు అని చెప్తే నమ్మాడంట పురుషోత్తమ. ఆ తర్వాత పలానా రోజు రమ్మని చెప్తే ఈయన పలానా రోజు వెళదామని అక్కడికి వెళితే ఓ నెల తర్వాతనే ఎప్పుడో డేట్ ఇచ్చుంటాడు. తర్వాత అక్కడికి వెళితే కలెక్టర్ గారు చనిపోయారు. చూసారా, పాపం ఇవ్వాలన్న మనసు ఉంది, ఇచ్చే సమయాన్ని పలానా సమయానికి ఇస్తానన్నాడు, కానీ తానే దేవుని పిలుపు విని వెళ్ళిపోయాడు. అక్కడికి వెళితే నిరాశ పడిపోయాడు. అయ్యో, అందుకేనయ్యా నువ్వు అన్నది మనుషుల సహాయం. మనుషులను ఆశ్రయించవద్దు, వారి సహాయం కోరవద్దు. దేవుని సహాయం కోరితే మనుషుల ద్వారా సహాయం చేస్తాడు దేవుడు. తానే వచ్చి చేయడు, కానీ చేసిన సందర్భాలు ఉన్నాయి. దేవదూతను పంపించి ఆహారం ఏలియాకి ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. తానే తన పిల్లలతో నడిచిన సందర్భాలు ఉన్నాయి. ముఖాముఖిగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి ఆయన వచ్చి నీకు సహాయం చేయాలంటే నీవు ఆయనతో
నువ్వు ఎలా నడుచుకుంటున్నావో, ఎంత భక్తి చేస్తున్నావు, ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఎలా నీతిగా బ్రతుకుతున్నావు, ఇవన్నీ చూస్తాడు ఆయన. దేవునికి భయపడుతున్నావా లేదా, భక్తి కలిగి ఉన్నావా, విశ్వాసం కలిగి ఉన్నావా, అన్నిటికీ ఆయన మీద ఆధారపడుతున్నావా లేదా అని చూస్తాడు. మనుషుల మీద ఆధారపడతావు, ధనం మీద లోకం మీద, ఉద్యోగం మీద, అధికారుల మీద ఆధారపడతావు, కానీ దేవుని మీద ఆనుకోలేవు, ఆధారపడలేవు. కాబట్టి నిరాశ పడిపోయాడు. అలాగే కాబట్టి ప్రియమైన వాళ్ళారా, సహాయం కోసమే మనుషులు వ్యర్థంగా ఉంటే శత్రువులను జయించాలంటే, సాతానుని జయించాలంటే, శత్రువు మానవుడు కాదు, మనకు వాడిలో దూరి మనకు హాని కలిగిస్తాడు సాతాను. ప్రథమైన సాతానుడు ఎవరంటే, శత్రువు ఎవరంటే సాతానుడు అన్నాడు, మనుషుడు కాదు. మనుషులను మంచివారిగానే దేవుడు సృజించాడని దేవుని లేఖనం. వివిధ తంత్రాలు వాళ్ళు కల్పించుకుంటున్నారని ప్రసంగి గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఇది నా పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నటువంటి మాట. మమ్మల్ని విడనాడి ఉన్నావు, మా అవిధేయతలను బట్టి, మా సేనలతో కూడా నువ్వు రావటం లేదు, మా అవిధేయతలను బట్టి క్షమించయ్యా. నేను మనుషుల సేవ, ఈ శత్రువులను జయించడానికి సైన్యాన్ని తీసుకుని వెళితే మనుషుల సహాయం వ్యర్థమయ్యా, నువ్వు సహాయం చేయి ప్రభు అని దావీదు గారు ప్రార్థన చేస్తున్నాం. దేవుని వల్లనే మేము శూరకార్యము, నీ వల్లనే మేము గొప్ప కార్యములు జరిగించగలుగుతాము. మా శత్రువులను అనగలుగువాడు ఆయనే అని మాట్లాడుతున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘం, మనుషులను పోరాటానికి, లేకపోతే నీకు సహాయం చేయడానికి మనుషులే నీకు సహాయం చేయలేనప్పుడు, శత్రువుతో పోరాటానికి నీకు ఎవరు సహాయం చేస్తారు? నీ బలం సరిపోద్దా? నీ బలము సరిపోద్దా? చాలా దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. కాబట్టి శత్రువు ఎవరు ఉంటా చెప్పండి ప్రియమైన వాళ్ళారా. మనుష్యుడు నీ శత్రువు కాదని లేఖనం తెలియజేస్తుంది. ఎవరంటే మన శత్రువు? ప్రధాన శత్రువు అపవాది, వాని సమూహాలు, ఆకాశంలో త్రోయబడినటువంటి సాతాను, వాని సమూహాలు. మన శత్రువు సాతానుడు, వాని సమూహాలు. రెండవది, మన శత్రువు నీ శరీరమే నీ శత్రువుగా మార్చబడుతుంది. అంటే సాతాను ప్రవేశించినప్పుడు నీ మాట వినకుండా మన శరీరమే మనకు శత్రువుగా మన నరకానికి ఈడ్చుకెళ్తుంది. మూడోది, మన శత్రువు మరణం అంటున్నాడు. కొరింథీ పత్రికలో భక్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తారు, కడపడ్డ నశింపచే శత్రువు మరణం అంటున్నాడు. మూడవది, శత్రువు మరణము కూడా మన శత్రువు అని. నాలుగో విషయం మనం గమనిస్తే, లోకం కూడా మనకు శత్రువే. నాలుగో విషయం, లోకం కూడా మనకు శత్రువే. లోకములో యోహాను పత్రికలో భక్తులైన యోహాను గారు రాస్తూ, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుటమం, ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు, దుష్టుని వలన కలిగినవి అని మాట్లాడుతున్నారు. శరీరాశ, నేత్రాశ, జీవపుటమం ఈ తండ్రి వల్ల కలిగినవి కాదంట, దుష్టుని వలన కలిగినవి అని మాట్లాడు. లోకము దాని ఆశ గతించిపోద్ది, దేవుని వాక్యము నిరంతరం నిలిచి ఉంటుందని మాట్లాడాడు. క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా, నాలుగో విషయం ఏంటంటే, లోకం కూడా మన శత్రువే. లోకాశలు శత్రువులే. లోక స్నేహం దేవునికి వైరం అని మాట్లాడుతున్నాడు దేవుడు. లోక జ్ఞానము వెర్రి జ్ఞానం అని మాట్లాడుతున్నాడు దేవుడు. లోకము గతించిపోద్దని మాట్లాడుతున్నాడు. పంచభూతములు వికటమైన వేండ్రంతో లయమైపోతాయని పేతురు భక్తుడు తెలియజేస్తున్నాడు. లోకాన్ని కోరుకుంటున్నాము కాబట్టి, లోక స్నేహం దేవునికి వైరం కాబట్టి, లోకంతో ఎవరు స్నేహం చేస్తారో వాడు కూడా దేవునికి శత్రువు అవుతాడు. కాబట్టి లోకం మనకు శత్రువు అని అర్థం. లోకాన్ని స్నేహించకూడదంట, లోకాన్ని ప్రేమించకూడదంట, లోకాన్ని ఆశించకూడదంట, లోకాన్ని సంపాదించుకోకూడదు. దేవుడిచ్చిన దాంట్లో తృప్తి పడతాయి, వెళ్ళిపోవడం. నాలుగవది శత్రువు, లోకం కూడా మన శత్రువు.
దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి శత్రువైన సాతానును జయించాలంటే దేవుని సహాయం కావాల్సిందే, కానీ నీ సొంత బలం